అక్క మంచి జోరు మీద ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పటిదాకా లాజిక్గా మాట్లాడేవాడు, లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడేవాడు ఒక్కడూ లేడు, బెప్పంగాడు. సో అక్క మాత్రం ఎర్రగా తీసేస్తుంది, మామూలుగా కాదు. అక్క అంటుంది, ఎవరి పని వాళ్ళు తీసుకోండి అయ్యా, జీతాలు తీసుకున్నందుకు సిబిఐ సిట్టు వాళ్ళు పని చేస్తున్నారు కదా అని చెప్తుంది. మరి అక్క అందరి దాంట్లో గెలికిద్ది అనమాట, ఏలు పెట్టి గెలుకుద్ది. అక్క మాత్రం అందరిని ఎవరి పని వాళ్ళు చూసుకోమనింది. మరి అదేందో నాకు అర్థం కావట్లే. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసైనాల నుంచి జంప్ అయిన వలస పక్షి మాట్లాడుతుంది, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఆ కౌంటర్ మామూలుగా ఉండకూడదు. సరే, ఒకసారి చూడండి. ఇప్పుడు సిట్ కాదు అంటూ వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐ అప్రోచ్ అయ్యారు. సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో తెనమల్లో లేదేదో వచ్చింది సార్. తెనమల్లో లేదని వచ్చింది. చంద్రబాబు గారు అన్నారు, మీకు ఎవరన్నా చెవులో చెప్పారా దాంట్లో పందికొవ్వు లేదని? మేము అడుగుతున్నాం, మీకు ఎవరైనా మైక్ లో చెప్పారా దాంట్లో పందికొవ్వు ఉందని? రాజకీయ నాయకులు కూడా లడ్డు విభాగాన్ని ఇక్కడితో పులి స్టాప్ పెడితే బాగుంటుంది. ఇది సిట్టు సిబిఐ వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తారు. మనం రాజకీయ నాయకులు ప్రజా పాలకులు ప్రజల్ని పరిపాలించండి, బాగా పని కూడా మేమే చేసేస్తామంటే ఈ రోజు చెప్తున్నారు వర్మ గారు హార్పిక్ వాడేసినారంట. హార్పిక్ వాడేదయ్యా స్వామి, హార్పిక్ కి సంబంధించినటువంటి కెమికల్ అరిస్టోస్ అనే ఒక కెమికల్ కంపెనీ నుంచి వాళ్ళు లాక్టిక్ యాసిడ్ లేకపోతే ఇంకొక కొనుగోలు చేసినారు. అక్కడ ఆ ఏఆర్ కి సంబంధించిన డైరీలో బాత్రూములు కలుపుకోవడానికి కొనుక్కున్నారేమో. మనకెందుకు చార్జ్ షీట్ లో ఒక్క లైన్ లో వాడినారు వర్మ గారు, అది కొనుగోలు చేసినారని వాడినారని లేదు. చెప్పండి, చార్జ్ షీట్ వాడినారని లేదు, కొనుగోలు చేస్తారని సరిపోతుంది. ఇప్పుడు మాట్లాడింది అక్క. బో సబ్జెక్ట్ ఉన్నది అనుకుంటుంది. హార్పిక్లో కాదు అది వాడింది, లబ్జా అనేటువంటి కెమికల్స్ని వాడారు అని చెప్పేసి ఇచ్చింది. ఒక్క లైన్లో మెయింటైన్ చేశారని చెప్తుంది. సిబిఐ వాళ్ళు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను చెప్తా. ఏఆర్ డైరీ వాళ్ళు కాదు వాడింది, బోలేబాబా డైరీ వాళ్ళు వాడారు. ప్రొమైల్ జైన్ ఎవడు? బోలేబాబా డైరీ, బోడి మొహం దానా. ఫస్ట్ నువ్వు సిట్ ఇచ్చిన దాన్ని పూర్తిగా చదివి తర్వాత వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు. ఏదో మీడియా ముందుకు వచ్చి నేను ఏదో ఒక ప్రాంప్ట్గా లాయర్ లాగా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా. అసలు సిట్టు ఏమని ఇచ్చింది? బోడి సిట్ ఏమని ఇచ్చింది? పేమెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో సంకనాకటం కాదు. సిట్ ఏమని ఇచ్చింది? అసలు సింథటిక్ గీ అని ఇచ్చింది. నువ్వు దాన్ని ఎందుకు మెన్షన్ చేయట్లా? సింథటిక్ గీ వాడిందని సిట్టే ఇచ్చిన మాటను ఎందుకు చెప్పలేకపోతున్నావు? సిగ్గు అనిపించట్లేదా? నిన్నటిదాకా హిందువులం మేమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఈరోజు నువ్వు మతం మార్చుకొని మాట్లాడుతున్నావా? బోడి మొహం దానా. వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళు పని చేస్తారు, నువ్వేం చేస్తావు? ఫీజులు తీసుకొని కేసులు వాదిస్తావా? తప్పుడు కేసులు ప్రజల్లో తీసుకెళ్తావా? ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు, మినిస్టర్స్ మాట్లాడకూడదు, కానీ వైసీపీ నాయకులు మాట్లాడవచ్చు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది, సిట్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చేసిందని ఆయన ప్రెస్ మీట్లో చెప్పొచ్చు. మీలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పేమెంట్లు తీసుకొని మీడియా ముందుకు వచ్చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఆమె ఏమంటుంది? ఒక్క లైన్ వాడింది సిట్ అని చెప్తుంది. ఒక్క లైన్ కాదు, ఒక పేజీలో మొత్తం పొందపరిచింది. దాదాపుగా 3 పేజీలు దాని మీద రాసింది. ఎందుకు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎంత మోతాదులో కొన్నారు అనే అంశాన్ని మొత్తాన్ని పొందపరుస్తూ రాసింది. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు? ఎవరిని మీరు దారి తప్పించాలని చూస్తున్నారు? ఎవరి కోసం మీరు ఇది మాట్లాడుతున్నారు? పేజీ నెంబర్ 60లో రాశారు. పేజీ నెంబర్ 60లో ఒక్క లైన్ అని చెప్పింది కదా, చూడండి. గుప్తా రిసీవ్డ్ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆఫ్ ద గెయిన్ ప్రకాష్ శర్మ అండ్ ద విశాల్ రోహిల్ who employees are from the Promel Jain A3 of the accordingly Manisha Gupta prepared invoice name in their names of the various dates during the period of the March 2022 and 2024 May. Promel Jain A3 was issuing the purchase orders directly through the WhatsApp to Manish Gupta. Mr. Aristole Chemicals was the supplied lactic acid, Labza acid, a total 8,900 kgs. Mrs. Harish Fresh Dairy Products Private Limited. Okay, Bole Baba Organic Dairy Milk Product Private Limited A3 during above the maintenance of the period. చదివావా లాయర్? ఊరికే మీడియా ముందుకు వచ్చి గజ్జి కుక్కలా మొరగటం కాదు.
అర్థమైందా? ఏఆర్ డైరీ ఆయన కాదు కొనుగోలు చేసింది, బోలే బాబా డైరీకి ఏఆర్ డైరీకి చాలా తేడా ఉంది. ఫస్ట్ ఎవడు పర్చేజ్ చేశాడు, సిట్టు ఎవడు పొందపరిచాడో ఫస్ట్ నువ్వు తెలుసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. పిచ్చిగా మాట్లాడుతున్న పేజీ నెంబర్ 60 చెక్ చేసుకో ఒకసారి. ఏంటమ్మా, బాత్రూమ్ కడుక్కోవడానికి 9800 కేజీలు వాడారా? ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి అమ్మ ఏఆర్ డైరీలో? ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి డైరీలో? ఉంటే మహా ఉంటే 10 టాయిలెట్స్ ఉంటాయి, 20 టాయిలెట్స్ ఉంటాయి. దానికి 9800 కేజీల లబ్జా వాడారా? చెప్పు తీసుకొని కొట్టే వాళ్ళాక మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు హిందువులు బయటకు వచ్చి ప్రతిఘటించి కుక్కల్ని కొట్టినట్టు కొట్టే వాళ్ళాక మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయి. నిజాలు అయిపోతాయి. ధైర్యం ఏముంది? ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడవచ్చు. డైరీలో బాత్రూమ్ కడుక్కోవడానికి 9800 టన్నులు 9800 కేజీలు వాడతారా? ఏమి పిచ్చోళ్ళ? ఎన్ని బాత్రూమ్లు కడగచ్చు తెలుసా? తమిళనాడు రాష్ట్రంలో ఉన్న బాత్రూమ్ని కడగవచ్చు. అర్థమైందా? ఫస్ట్ కొనుగోలు చేసింది పొమెల్ జైన్ బోలే బాబా డైరీ. ఇట్స్ నాట్ ఏఆర్ డైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో. కరప్షన్ చేసుకొని మాట్లాడు. మీడియా ముందుకు వచ్చేసి ఊరికని ఇష్టాసారంగా మాట్లాడుతూ పక్కన చంద్రబాబు నాయుడిని బొమ్మ పెట్టి, అంటే సిట్లో అందులో ఎందుకు పొందుపరిచారు ఇంకా చాలా క్లియర్గా ఇంకా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఏమని చెప్తున్నారు? హౌ టు మేక్ ఏ టాయిలెట్స్ బౌల్, అంటే టాయిలెట్స్ బౌల్స్ని క్లీన్ చేయడానికి దీన్ని మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ఇందులో యూజ్ చేస్తారని చెప్పేసి రాశారు. అంతేగాక రిక్వైర్డ్ కెమికల్స్ ఫర్ ద టాయిలెట్ క్లీనర్, డిఎం వాటర్, ప్లాస్టిక్ వెజల్స్, కార్బోటల్స్ అండ్ సిట్రిక్ యాసిడ్. ఇవన్నీ కూడా లబ్జా అని అంటే లైనర్, ఎల్కేయా, బెంజి సర్క్యులేషన్స్ యాసిడ్. అంటే వీళ్ళు ఇష్టాసారంగా మాట్లాడి ఏదో ఒక్క లైన్లో మెన్షన్ చేశారని చెప్పేసి చెప్పారు. ఒక్క లైన్లో కాదు, ఒక పేజీ దాంట్లో రాశారు. ఓకేనా? పేజీ రాశారు. అసలు ఎందుకు దీన్ని వాడతారో తెలుసా? దీన్ని ఎందుకు వాడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏదైతే ఈ పామ్ ఆయిల్ లేకపోతే ఇంకా కొన్ని కెమికల్స్ వాడారో ఆ కెమికల్స్ యొక్క వాటి స్మెల్స్ని, వాటి సహజత్వాన్ని కోల్పోవటం కోసం దీన్ని వాడతారు. అంతేకాకుండా బీఫ్ టాల్ కానీ ఫిష్ ఆయిల్స్ కానీ ఒకవేళ యూజ్ చేసుంటే వాటి యొక్క స్మెల్స్ని విడిపోవటానికి, అంటే రాకుండా ఉండటానికి దీన్ని వాడతారు అని చెప్పేసి కూడా సిట్టు ఇందులో పొందపరిచింది. అర్థమైందా? ఇదిగో సిగ్గుండాలి మనం మాట్లాడుతున్నాం. హిందువులు వై పుట్టి ఈరోజు ఇంత అన్యాయం చేసిన పార్టీలను పక్కన పెట్టేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు మూసుకోండి, హోంమంత్రి గారు నోరు మూసుకోండి, నేను మాత్రం పేమెంట్ తీసుకొని మీడియాలో కుక్కలాగా మురుగుతాను, నేను పేమెంట్ తీసుకొని కుక్కలాగా మాట్లాడతాను, నేను పెద్ద తెలివి కలదాన్ని, ఎందుకంటే జనసేన పార్టీలో సంపాదించుకున్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా సంపాదించుకోవచ్చు. సిగ్గుందా? మాట్లాడుతున్నావు? సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నిన్నటిదాకా ఈ పార్టీలో ఉన్నావు, ఏమైంది నీ సంస్కారం? పక్క పార్టీలో పోయిన తర్వాత గంజాయి తోటలోకి తులసి మొక్క పోయినా కూడా అది గంజాయి మొక్క కిందగానే పరిగణిస్తారు. అర్థమైందా? డ్రైనేజీలోకి మురికి వాటర్లోకి మంచినీళ్ళు పోయినా కూడా ఈ మురికి వాటర్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. గంగా జలం పోసినా కూడా అది మురికి వాటర్ అవుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాళ్ళు పేమెంట్ ఇచ్చి మీడియాలో మాట్లాడిస్తున్నారు. నువ్వు పిచ్చిగా మాట్లాడితే నేను చెప్పారు ఎక్కడ ఒక దాంట్లో తమ్మియాలు వేశారు, రజనీపై దాడి చేశారని చెప్పి. ఖచ్చితంగా బయట జనం పిచ్చి కుక్కని కొట్టడానికి రెడీగా ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి గోడ మీద దూకేటువంటి బల్లుల్నే, ఈ గోడ మీద దూకే పిల్లుల్నే ఇరగదన్నాలని చెప్పి వెయిట్ చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క పేజీలో మెన్షన్ చేశారు ఏఆర్ డైరీలో టాయిలెట్లు క్లీన్ చేసి. ఎంత నెగ్లిజెన్సీగా సమాధానం చెప్తుందంటే ఈరోజు హిందువులు ఏముంది, పిచ్చోళ్ళు అయోమయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో శ్రీరాముని తల తీసుకెళ్లి కోనేరులో పడేశారు. అట్లాగే మా బేస్తారపేటలోను అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు, వినాయకుడికి మరణాన్ని పూశారు, లడ్డూలో కల్తలు చేసిన శ్రీశైలం లడ్డూలో కూడా ఈరోజు తేడా వచ్చిందని చెప్పినా కూడా మూర్ఖంగా ఉన్నామంటే హిందువులు ఆలోచన చేసుకోవాలి. మనం ఈరోజు ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి తిరుగుబాటు చేయండి, వైసీపీలో వెన్నులో వణుకు మొదలైద్ది. ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పండి, ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఏం తమాషాలు చేస్తున్నారా?
చంద్రబాబు నాయుడు నీకు మైక్లో చెప్పారా అని అడుగుతున్నావు. ఇదే వైవి సుబ్బారెడ్డి సిట్టు కాదు సిబిఐ కావాలని పోయిన వైవి సుబ్బారెడ్డికే ఇచ్చింది కదా సింథటిక్ గీ. నాన్ సెన్స్. ఏం చేసావు? నిజంగా వెంకటేశ్వర స్వామిని నువ్వు పూజిస్తావా? బీఫ్ టాల్ ఫిష్ ఆయిల్ పక్కన పెట్టేసాయి. సింథటిక్ గీ ఇది నేను చెప్పానా? నేషనల్ మీడియా చెప్తుంది. నేషనల్ మీడియా చెప్తే నేను ఎవడో ఒక గొట్టంగాడు వైసీపీ వాడు వచ్చి చంద్రబాబు నాయుడు 400 కోట్లు ఇచ్చాడు నేషనల్ మీడియా పబ్లిసిటీ చేయడానికి. రేపు కొంపతీసి ఇప్పుడు ఎవరైతే ఆ కూత కూసాడో రేపు వాళ్ళ నాన్న వచ్చి పుట్టినా నాకేం సంబంధం లేదు, మా నాన్న గుండా నేను పుట్టలేదని అని చెప్పుకునే స్థాయికి కూడా దిగజారిపోతారు వెధవలు. అంత నీచమైన స్థాయిలో ఉన్నారా మీరు? ఆత్మ గౌరవం గురించి మాట్లాడాలి మనం. తప్పు చేశాడు, తప్పును ఒప్పుకోమని చెప్పండి. దాంట్లో ఫిష్ ఆయిలా బీఫ్ ఆయిలా ఈ పక్కన పడేయండి. సింథటిక్ గీ ఎందుకు వాడారు? ఏమి పిచ్చోళ్ళ? ప్రభుత్వం నిద్రపోతుందా? కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? 250 కోట్ల రూపాయలు ఎవడో ఒక పిఏ ఆఫ్టర్ గొట్టంగా స్కామ్ చేసిందాకి నిద్రపోతున్నాడా? చైర్మన్లు అక్కడ ఏం చేస్తుంది? టీటీడీ ప్రొక్యూర్మెంట్ టీం ఏం చేస్తుంది? ల్యాబ్ టీం ఏం చేస్తుంది? చైర్మన్ ఏం చేస్తున్నాడు? ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? బ్రోకరేజ్ పనులు చేస్తున్నారా? లేదా టోకెన్స్ అమ్ముకుంటున్నారా మీరు అక్కడ? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో మీ పతనం మొదలైంది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు తమాషాలు చేస్తున్నారు. మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఒక పేజీలో ఒక లైన్ రాశారా? 60వ పేజీ మొత్తం రాశారు. అంతా ఎందుకు వీళ్ళు పర్చేజ్ చేశారు? ఎందుకు వాడారు దాన్ని? అసలు వాడటానికి కారణం ఏంటి? ఈ రోజుకి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించకుండా సెకండ్ ఆప్షన్ కింద ల్యాబ్ని మేనేజ్ చేసినటువంటి, ఇంకా నేను మాట్లాడను, ఇంకా నాకు బూతులు వస్తాయి.